2019లో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడంతో ఏపీకి క్యాపిటల్ లేకుండా పోయింది. కోట్ల రూపాయలు విలువ చేసే ఇనుప సామగ్రి పనికి రాకుండా పోయింది. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ప్రజాధనం వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమవుతాయని అక్కడి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతిలోని శాశ్వత అసెంబ్లీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం నుండి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టింది. అయితే ఏదైతే ఇక శంకుస్థాపన జరిగిన మరుసటి రోజు నుంచి శరవేగంగా కూడా పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా తాత్కాలిక భవనాలతోటి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. అయితే మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం అమరావతి అద్భుతమైనటువంటి రాజధాని నిర్మిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దిగ్గజాలను, నిపుణులను తీసుకొచ్చి అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఇదే క్రమంలో అమరావతిలోని పలు ప్రాంతాల్లో కొన్ని కీలకమైనటువంటి భవనాలను నిర్మించారు. అయితే నిర్మాణ దశలో ఉండగానే 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ పనులను అక్కడ నిలిపివేసింది. అయితే ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కట్టడం, ఆ ప్రాంతానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇదంతా కూడా ఇప్పుడు డొంకలు, చెట్లతో, పొదలతో నిండిపోయినటువంటి ప్రాంతం ఇది. ప్రపంచ దేశాలను ఆంధ్రప్రదేశ్కు చూపించేలాగా, ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలాగా, అందరి చూపు ఆంధ్రప్రదేశ్కు వచ్చేలాగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కట్టడాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇవే ఇక్కడ ట్విన్ టవర్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఒకటి అమరావతి సచివాలయం, మరొకటి అమరావతి అసెంబ్లీ. ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి కట్టడాలుగా, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి కట్టడాలుగా తీర్చిదిద్దేందుకు ఆయన సంకల్పించారు. ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా నీటితో నిండిపోయి చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఐరన్ అక్కడే తుప్పు పట్టేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం కుడిపక్క ఒక భవనం నిర్మాణం చూస్తున్నాము, అలాగే ఎడమవైపు మరొక భవనం నిర్మాణం చూస్తున్నాము, మధ్యలో ఒక టవరు. ఇవన్నీ కూడా ఏదైతే ఉదయం 9 గంటలకు సూర్యకిరణాలు తాకగానే జనగణమన గీతం ఇక్కడ ఆలపించేలాగా ఒక అద్భుతమైనటువంటి పరికరాలను కూడా అమర్చి ఈ యొక్క బిల్డింగ్ను, అద్భుతమైనటువంటి టవర్స్ను ఇక్కడ ఏర్పాటు చేసి అందులోనే ఒక సచివాలయం, మరొక చోట అసెంబ్లీ హాల్ను నిర్మించడానికి దగ్గరలోనే ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ భవంతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం నిర్మానుష్యంగా మిగిలిపోయినాయి, అర్ధాంతరంగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ భవనాలు నిర్మాణం జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు దర్శనమిచ్చేవి. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ సచివాలయం ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి సచివాలయం, ఎక్కడా లేనటువంటి అసెంబ్లీ ప్రాంతం కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. కానీ వాటిలన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దీనికి బాటలు వేసింది. అయితే ఇన్ని కట్టడాలు, ఇంత నిర్మాణం ఆగిపోయినప్పటికీ కూడా దీన్నంతటి కూడా గ్రాఫిక్స్ అని చెప్పేసి ఎప్పుడైతే గత ప్రభుత్వం చెప్పడం అనేది హాస్యాస్పదం అని చెప్పేసి ఇప్పటికే ప్రజలంతా కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకాశాన్ని తాకేటువంటి భవనాలు ఒక పక్క, ఐఆర్ఎస్, ఐఏఎస్, అలాగే ఐపీఎస్, ఎన్జిఓస్ బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి అనుకున్న సమయానికి మరొక ప్రభుత్వం మారడం, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ విధ్వంసం సృష్టించడం, అంటే ఎక్కడ పనులు అక్కడ ఆపేయడమే ఇది ఒక పెద్ద విధ్వంసం అని చెప్పుకోవచ్చు, మౌనంతో కూడినటువంటి విధ్వంసం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తే ఎక్కడికక్కడ చెట్లు, ముళ్ళ చెట్లు వచ్చేసి ఈ యొక్క విలువైనటువంటి భూములన్నీ కూడా ఈ విధంగా మారిపోయి అడవులను తలపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నో రోడ్లను నిర్మించారు, స్పీడ్ యాక్సెస్ రోడ్లను నిర్మించారు. ఎక్కడైనా సరే అమరావతిలో 20 నిమిషాల్లో ఎవరికైనా ఏదైనా జరిగినా సరే 20 నిమిషాల్లో అమరావతిని చుట్టి విజయవాడకు అంబులెన్స్ వెళ్లేలాగా స్పీడ్ యాక్సెస్ రోడ్లను కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కానీ ఇక్కడ ఏదైతే అద్భుతమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది అమరావతిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, అమరావతి నుండి.